శ్రీనివాస, అందరికీ నమస్కారం. గతంలో విద్యార్థుల సౌకర్యార్థము పాఠాలను నేర్చుకోవడానికి ఈ పాట అనేటటువంటి యాప్ని మనం ఏ విధంగా వాడాలనేది చూసాం. ఇవాళ విద్యార్థులకు మరొక సౌకర్యవంతంగా ఉండడానికి జాతకానికి సంబంధించిన ఒక యాప్ని మీకు బిల్డ్ చేశాను. దాన్ని మీతో ఎలా వాడాలనే విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క యాప్ పేరు ఈ జాతక. ఇది కూడా ఒక వెబ్ యాప్ లాంటిది. ఈ వెబ్ యాప్ని మనం ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు అన్నట్టయితే, మనం https://vaishwanara.com దీన్ని ఓపెన్ చేసినట్టయితే అందులో ఈ జాతక అనేటటువంటి ఒక మెనూ ఐటమ్ కనిపిస్తుంది. మీకు ఇందులో చూసినట్టయితే ఇది vaishwanara.com. ఇందులో ఈ జాతక అనేది కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఈ వేదిక్ అస్ట్రాలజీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయాలంటే vaishwanara.com/jataka అని టైప్ చేసినా కూడా మీకు ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆల్రెడీ ఈ పాఠాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు కాబట్టి అందులో కూడా స్లైడ్ బార్లో మీకు ఈ జాతక అని ఒక మెనూ ఐటెం కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినా కూడా మీకు ఈ జాతక అనేటటువంటి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మనం పలు విధాలుగా ఈ యొక్క యాప్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్ అవును, అట్ ద సేమ్ టైం దీన్ని మనం ప్రోగ్రెసివ్ వెబ్సైట్ అంటాం. వెబ్ యాప్ అంటే ఇది మీకు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే సేమ్ మీకు యాప్ లాగే ఫంక్షన్ అవుతుంది. మీకు బ్రౌజర్ అవసరం ఉండదు. ఇది తర్వాత మీరు ఎందులో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, మ్యాక్లో కావచ్చు, విండోస్, లైనెక్స్, ఎలాంటి ప్లాట్ఫామ్ ఉన్నా కూడా మీకు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ మీరు ఈ పాఠాన్ని యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకున్నారో అదే విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మనం ఏమేమి చేయొచ్చు అన్నట్టయితే ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి జాతక, రెండవది ఈ మ్యాచ్ అని, మూడవది ఈ పంచాంగ, నాలుగవది ఈ క్లాక్ అని. ఈ జాతక అనేది మనం డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇచ్చినట్టయితే మనకు జాతకం జనరేట్ చేయడం, తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది అన్ని యాప్స్లో కూడా ఉంటాయి. కానీ దీంట్లో కొత్తదనం ఏముంటుందంటే ఎడ్యుకేషనల్ యాప్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ప్రారంభ పాఠాలలో జాతకాన్ని ఏ విధంగా చదవాలి, జాతకంలో అది శుభమా అశుభమా కనుక్కోవడానికి ప్లస్ మైనస్ వేసాం కదా, ఆ యొక్క ఎడ్యుకేషనల్ స్టఫ్ అంతా కూడా దీంట్లో ఇంటగ్రేట్ చేయబడి ఉంటుంది. తర్వాత ఈ మ్యాచ్లో మీకు కంపాటబిలిటీ చెక్, అష్టకూటాలని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఉంటుంది. దాంతోపాటుగా మీకు ట్రైనింగ్ మెటీరియల్ కూడా దీంట్లోనే ఉంటుంది. తర్వాత ఈ పంచాంగలో మనం పంచాంగాన్ని క్రియేట్ చేయడం, ముహూర్తాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దోషాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా హెల్ప్ చేయడానికి మనకి ఈ పంచాంగ అనేది పేజ్ హెల్ప్ చేస్తుంది. చివరిగా ఈ క్లాక్ అనేది గ్రహాలన్నీ కూడా ఏ విధంగా సంచరిస్తూ ఉంటాయి, ఎప్పుడు సంచరిస్తాయి, ట్రాన్సిటింగ్ టైం ఎప్పుడు, ఏది ముందు వెళ్తుంది, ఏది తర్వాత వెళ్తుంది, అస్తంగతం అయిందా లేదా, ఇవనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా ఈ క్లాక్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో ఈ జాతక, ఈ మ్యాచ్, ఈ రెండు కూడా మీకు ఐఫోన్లోను తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్లోను చాలా చక్కగా వస్తుంది. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ పంచాంగ తర్వాత క్లాక్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు డెస్క్టాప్లోనే బాగుంటుంది. మ్యాక్ కావచ్చు లేకపోతే విండోస్ కావచ్చు. ఇది మీకు ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్లో కూడా పనిచేస్తుంది. కాకపోతే చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ మీకు అంత మీకు ఏమి అంత డెడికేటెడ్గా ఎక్స్పీరియన్స్ ఉండదు, డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఉండదు. మీకు డెస్క్టాప్లోనూ మీ యొక్క పర్సనల్ కంప్యూటర్ లేకపోతే మ్యాక్లో చాలా ఫంక్షన్ ఉంటుంది. నేను అది చూపిస్తాను మీకు. సో ఇదంతా కూడా మనం ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ యొక్క సైట్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందండి. మీకు ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే మీరు ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ కాబట్టి మీకు ఇది మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో కానివ్వండి, ఐఫోన్లో కానీ ఏ విధంగా కనిపిస్తుంది అన్నట్టయితే మీరు ఇలా చూడొచ్చు. సో ఈ విధంగా కనిపిస్తుంది. మీకు రైట్ సైడ్ 3 లైన్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసినట్టయితే సైడ్ బార్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఈ జాతక, ఈ మ్యాచ్, ఈ పంచాంగ, ఈ క్లాక్, ఈ పాట, మళ్ళీ తర్వాత సెట్టింగ్స్, రిఫ్రెష్, ఈ బటన్స్ మీకు కనిపిస్తాయి.
ఇందులో ఒక్కొక్క పేజ్ ఎలా వాడాలనేది నేను మీకు చూపిస్తాను. మొదట ఈ జాతక అనేది ఎలా పనిచేస్తుంది. సో ఈ విధంగా మీకు స్టార్టింగ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ జాతకాలు తీసుకున్నట్టయితే ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి నేను మీకు డెస్క్టాప్లోనే చేసి చూపిస్తాను. సో ఈ జాతకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు పేరు, తర్వాత జెండర్, మేల్ ఆర్ ఫీమేల్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఈ డీటెయిల్స్ని మనం మ్యాచ్ మేకింగ్లో కూడా వాడతాం. సో అబ్బాయి అమ్మాయి రెండూ వాడతాం కాబట్టి ఇక్కడ జెండర్ అనేది చాలా ముఖ్యం అవుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేయొచ్చు. సో ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి దీనికి ఓపెన్ మ్యాప్స్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. మీరు జస్ట్ ఆ సిటీ పేరు కొట్టగానే అది దగ్గరలో ఉన్నటువంటి సిటీ లిస్ట్ చూపిస్తుంది. అందులోపల మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పుట్టింది ఏదో పల్లె అయిందనుకోండి, ఆ పల్లెటూరు డీటెయిల్స్ ఇందులో లేకపోతే ఇక్కడ మాన్యువల్ కోఆర్డినేట్స్ అని ఉంటాయి. అందులో మీకు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఎంటర్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ మ్యాప్లో ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ మీకు దొరుకుతాయి. దాన్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ చూడండి ఒక చిన్న, సో నేను హైదరాబాద్ అని ఎంటర్ చేస్తాను. చూడండి హైదరాబాద్ తెలంగాణ వచ్చింది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు అది సెట్ అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత జనరేట్ హరోస్కోప్ అని కొట్టామనుకోండి, ఈ విధంగా మనకు జనరేట్ అవుతుంది. ఇందులో కుండలి, వర్గాస్, దశ, గోచార, షడ్బల, అష్టకవర్గ, మిస్లేనియస్ ఇన్ని ట్యాబ్స్ కనిపిస్తాయి. ముందుగా కుండలి మనం పేజ్లో చూసినట్టయితే ఇందులో నక్షత్రం ఏంటి, రాశి, తర్వాత తిథి ఎప్పుడు పుట్టారు, యోగం ఏంటి, తర్వాత కరణం, ఈ డీటెయిల్స్ ఫస్ట్ కనిపిస్తుంది. తర్వాత మీకు రాశి చక్రం, నవాంశ చక్రం మీకు డీటెయిల్స్ కనిపిస్తుంది. ఏదైనా గ్రహం అస్తంగతం అయితే దానికి సి అని కనిపిస్తుంది. చూసారా, మీకు సి అంటే కంబస్ట్ అయ్యిందని అర్థం. ఆర్ అని ఉందనుకోండి రెట్రోగ్రేడ్ అయ్యింది. సో వక్ర గమనంలో ఉంది అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇది స్టార్టింగ్ పేజ్. తర్వాత మీరు ఇక్కడ వర్గాస్ అని ఉన్నాయి చూడండి. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే వర్గ చక్రాలు, ద్రేకాణ చక్రం, సప్తాంశ చక్రం, దశాంశ చక్రం, ద్వాదశాంశ చక్రాన్ని చూడొచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఇది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. తర్వాత దశ, ఇప్పుడు ఏం దశ నడుస్తోంది అన్నట్టయితే దశ బ్యాలెన్స్ ఎంత ఉంది. తర్వాత ఇప్పుడు చంద్ర మహాదశ నడుస్తోంది, అందులో శుక్ర అంతర్దశ నడుస్తోంది, అందులో బుధుడి యొక్క ప్రత్యంతర దశ నడుస్తోంది. ఇందులో టైం తీసుకున్నట్టయితే మీకు ఎండ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది, స్టార్ట్ టైం కాకుండా ఎండ్ టైం. ఎందుకంటే ముందున్నటువంటి ఎండ్ టైము ఈ యొక్క నడుస్తున్నటువంటి దశకు స్టార్ట్ టైం అవుతుంది. సో ఇలాగా దశల్ని మనం చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ గోచారం చెప్పబడింది. సో గోచారలో కూడా మనకు రాశి చక్రము, తర్వాత గోచార చక్రం కనిపిస్తుంది. ఈ గోచారాన్ని నావిగేట్ చేసుకోవడానికి మీకు ఇక్కడ డేట్, టైం ఇవ్వడం జరిగింది. ఇందులో రిజల్ట్స్ వచ్చి మనకి ఏ భాషలో అయినా కూడా రిజల్ట్స్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది, మీరు తెలుగు పెట్టుకున్నట్టయితే తెలుగు భాషలో డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు గోచారానికి సంబంధించి రిజల్ట్ ఏ విధంగా చూడాలనేది మనకి క్లాస్లో చెప్పుకున్నాం కదా, అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో గోచార ఫల ట్రాన్సిటర్ ఉంటుంది. సో దెన్ ఇది కొలాప్సబుల్గా ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇందులో గ్రహం, జాతకంలో ఉన్నటువంటి గ్రహం, దాని యొక్క ఆధిపత్యం ఏంటి, అది జాతకంలో ఎలా ఉంది, ఎక్కడ ఉంది, గోచారంలో జన్మరాశి నుంచి ఎక్కడ ఉంది, దానికి అష్టక వర్గంలో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, తర్వాత ట్రాన్సిట్ గోచారంలో శుభంగా ఉందా అశుభంగా ఉందా డిస్ప్లే చేస్తుంది. తర్వాత ఇన్ కేస్ ఏమైనా వేద ఉన్నట్టయితే, మన క్లాస్లో నేర్చుకున్నాం కదా వేద అంటే అబ్స్ట్రక్షన్ని, అది ఉన్నట్టయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దాని యొక్క ఏం చెప్తుంది, రిజల్ట్ ఏంటి చూడండి. సూర్యుడు, లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు అష్టమ స్థానంలో జాతకంలో ఉన్నాడు. జన్మరాశి నుంచి సప్తమ స్థానంలో ఉండడం వల్ల శక్తివంతులైనటువంటి వ్యక్తులతో శత్రుత్వం, జీవిత సాతి ద్వారా బాధ, నిరంతర అనారోగ్యం ఇలా కనిపిస్తుంది. దీనికి సంస్కృత మూలం కావాలంటే సంస్కృత మూలం కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇలాగా సంస్కృత శ్లోకం ఇది కూడా మనం చూడొచ్చు. తర్వాత ఇదే విధంగా ఇక్కడ దశలు ఏది నడుస్తుంది తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ప్రతి గ్రహం కింద మీకు హైలైట్ చేయబడం జరుగుతుంది. ఎండి అంటే మహాదశ, ఇప్పుడు చంద్ర మహాదశ నడుస్తోంది. పీడి అంటే ప్రత్యంతర దశ, బుధుడి యొక్క ప్రత్యంతర దశ. ఏడి అంటే అంతర్దశ, మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశ. ఇందులోనే మీకు ఏ దశ నడుస్తుందో కూడా తెలుస్తుంది. మీరు దీన్ని నావిగేట్ కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ 2 అని ఉంది కదా డేటు, 3వ తేదీ మారుస్తా, 3, 4 ఇలా మీరు మార్చారనుకోండి నావిగేట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి బుధుడు గోచారంలో ద్వితీయ ఏకాదశాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. జన్మరాశి నుంచి 10వ ఇంట్లో ఉన్నాడు.
అది దానికి ఎంత పాయింట్స్ వచ్చాయి? అష్టక వర్గాలు 6. అంటే ఇంకా మనకు అష్టక వర్గ పాఠం కాలేదు కాబట్టి మీకు కొద్దిగా దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కుజుడి ద్వారా వేద అనేది ఉంది. సో దీనివల్ల ఈ బుధుడు శుభంగా ఉన్నా కూడా కుజుడి యొక్క వేద స్థానం వల్ల అబ్స్ట్రక్టెడ్, శుభం అనేది అబ్స్ట్రక్ట్ అయింది. ఓకే, ఒకవేళ అశుభం ఉందనుకోండి, అది కూడా అబ్స్ట్రక్ట్ చేస్తుంది వేద. సో ఈ వేద అనేది మనకి డిస్ప్లే అవుతుంది. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ గురుబలం ఉందా లేదని చూపిస్తుంది. చూడండి, గురుబల ఈజ్ ప్రజెంట్, గురు ట్రాన్సిటింగ్ 11th హౌస్ ఫ్రమ్ నైటల్ బోన్. గురుబలం ఉంది. అదేవిధంగా మీరు ఇలా నావిగేట్ చేస్తున్నట్టయితే గురుబలాన్ని చూపిస్తుంది. చూడండి, అష్టమ శని ఈజ్ యాక్టివ్, శని ట్రాన్సిటింగ్ 8th హౌస్ ఫ్రమ్ నాటల్ బోన్. జన్మరాశి నుంచి 8వ ఇంటికి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి అష్టమ శని ప్రారంభమవుతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనం నేర్చుకునే సందర్భంలో మీకు కొన్ని యాప్స్ నేను ఇచ్చాను. అందులో మీరే డేటా ఎంటర్ చేసుకొని ట్రాన్సిట్ని మీరు నావిగేట్ చేసేవాళ్ళు. ఇక్కడ అవసరం లేదు, డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా అదే నావిగేట్ చేస్తుంది. ఇది గోచారఫల అనేది సెక్షన్. తర్వాత డబుల్ ట్రాన్సిట్ సెక్షన్ అని ఉంది చూడండి. ఇది కూడా మనం పాఠంలో చూసాం. పెళ్ళి ఎప్పుడవుతుంది అనడానికి గురువు మరియు శని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడమే ఈ యొక్క గోచారఫలంలో డబుల్ ట్రాన్సిటింగ్ అంటాం. జాతకంలో గురు పొజిషన్ ఏముంది, శని పొజిషన్ ఏముంది, దశ అనుగ్రహం ఎలా ఉంది, దీన్ని మనం నావిగేట్ చేస్తూ వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా మనం చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం దీని హెల్ప్ ఏమైందంటే మనం సపరేట్గా ఎంటర్ చేసేవాళ్ళం డేటా, ఇక్కడ అక్కర్లేకుండా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క డబుల్ ట్రాన్సిటింగ్ కూడా చూడొచ్చు. ఇది గోచారానికి సంబంధించిన ఒక టాప్. తర్వాత షడ్బల, తర్వాత అష్టక వర్గ. ఇంకా మనకి ఇది పాఠం కాలేదు కాబట్టి పాఠమైన వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. పాఠం కాని వాళ్ళు జస్ట్ చూసుకోండి. తర్వాత దాన్ని ఎలా నేర్చుకోవాలనేది పాఠంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత మిస్లేనియస్, దీంట్లో మనం ప్రారంభంలో జాతకాన్ని ఎలా చదవాలని నేర్చుకున్నాం కదా, అదే దీన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ ఏమైతే ఇచ్చామో ఆ జాతకాన్ని ఇక్కడ రీడ్ కంటెస్ట్ అని కొట్టామనుకోండి చదువుతుంది. చూడండి, లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు 8వ ఇంట్లో ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు, కుజుడు శనితో కలిసి ఉన్నాడు, చంద్రుడి యొక్క దృష్టి ఉంది. 12th లార్డ్ చంద్ర ఈజ్ పొజిటెడ్ ఇన్ 2nd హౌస్ ఆస్పెక్టెడ్ బై సన్, కుజ అండ్ సాటర్న్, శని. ఈ విధంగా మీరు ప్రారంభంలో నేర్చుకుని ఉంటారు కదా, మీరు నేర్చుకున్నది సరిగ్గా చేసామా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీకు ఇలా జాతకాన్ని ఏ విధంగా చదవాలని కనిపిస్తుంది. తర్వాత అనలైజ్ హారోస్కోప్ కూడా ఉంది. అంటే మనం స్థానబలం, కారక బలం, ఆధిపత్య బలం చేసాం కదా, ఒక గ్రహం ఎవరితో ఎక్కడ ఉంది, ఎవరితో కలిసి ఉంది, ఏమైనా దృష్టి ఉందా, మిత్రుడి ఇంట్లో ఉన్నాడా, శత్రువు ఇంట్లో ఉన్నాడా, అది శుభమా అశుభమా అని చూపించడానికి ప్లస్ మైనస్ వాడడం కదా, అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ద్వితీయ ఏకాదశాధిపతి అయినటువంటి బుధుడు సమస్థానంలో ఉన్నాడు. స్ట్రెంగ్త్ న్యూట్రల్ అంటే ఉచ్చస్థానం అంటే ఉచ్చాన్ని చూపిస్తుంది, నీచ అయితే నీచాన్ని చూపిస్తుంది. 7వ స్థానంలో ఉన్నాడు, ప్లస్ మంచిదే. రాహుతో కలిసి ఉన్నాడు, మంచిది కాదు. గురువు యొక్క శుభ దృష్టి ఉంది, మంచిది. కేతువు యొక్క పాప దృష్టి ఉంది. అదేవిధంగా శని ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. సో ఈ విధంగా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్థాన బలం, కారక బలం చూసాం కదా. సో చూడండి, 7వ స్థానము, 7వ కారకుడైనటువంటి శుక్రుడు, 7వ అయినటువంటి అధిపతి శని. చూడండి, 7వ స్థానంలో బుధుడు, రాహు ఉన్నారు, ఇది మంచిది కాదు. గురువు కేతు చూస్తున్నారు, గురువు చూడడం మంచిదే, కేతు చూడడం మంచిది కాదు. కారకుడు శని ఎవరితోనూ కలిసి లేదు, ఎవరి దృష్టి లేదు. అధిపతి 7వ శని అవుతాడు. సూర్యుడు తర్వాత కుజుడితో కలిసి ఉన్నాడు, కంజంక్షన్. చంద్రుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది. అంటే దీన్ని బట్టి కూడా మనం ఫలితం ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. సో పాఠంలో మనం ఇది ఎలా చూడాలని చెప్పాం కదా, అదే మీకు ఇక్కడ యాప్లో కనిపిస్తుంది. ఇది కూడా మీకు ఎడ్యుకేషన్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. ఇది మనం జాతకాన్ని వేయడానికి ప్లస్ నేర్చుకోవడానికి రెండిటికీ కూడా ఈ యాప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చివరిగా మనం జాతకాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలంటే కుండలికి వెళ్ళండి. ఇందులో మీకు బాటమ్ సైడ్ చూస్తే పీడిఎఫ్ ఇంగ్లీష్, పీడిఎఫ్ నేటివ్, ప్రింట్ అని 3 బటన్స్ ఉన్నాయి. మీకు ఇంగ్లీష్లో ప్రింట్ కావాలనుకోండి, పీడిఎఫ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా జాతక హారోస్కోప్ డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ ఫైల్. అది ఈ విధంగా కనిపిస్తుంది. ఒక్క నిమిషం మనం లాంగ్వేజ్ అనేది ఒకసారి చూద్దాం. లాంగ్వేజ్ సరిగ్గా లేదనుకుంటాను, ఒక్క నిమిషం. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఒక బటన్ ఉందండి, దాన్ని క్లిక్ చేయండి. ఇందులో పంచాంగ శుద్ధి, ఇక్కడ కన్నడ లాంగ్వేజ్ ఉంది కదా, దీన్ని తెలుగు అని పెట్టుకోండి.
తర్వాత ఫాంట్స్ ఏమైనా ఉంటే ఫాంట్స్ మీకు నచ్చినటువంటి హెడర్ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని బాడీ రెగ్యులర్ లెటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫాంట్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని సేవ్ పంచాంగం టైప్ చేయండి. తర్వాత మీరు పేజీకి రండి, ఈ జాతక పేజీకి రండి. వచ్చిన తర్వాత ఇచ్చట ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నేను ఒక పేరే ఇస్తాను, రామ్ రవికుమార్ అని పేరు ఇచ్చాను, మెయిల్. సో అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 15/6/1981. సో టైం ఎన్ని గంటలకు పుట్టాడు? ఉదయం 8:40 పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? విజయవాడలో పుట్టాడు. సో విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అర్బన్. సో సెలెక్ట్ చేసుకోండి, జనరేట్ హరస్కోప్. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు పీడిఎఫ్ ఇంగ్లీష్ క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఈ విధంగా ఇంగ్లీష్ లెటర్స్ మనకి ఇలా కనిపిస్తాయి. సో జాతకంలో మొదటగా జాతకం హరోస్కోప్, డే వాటిని యొక్క పేరు డీటెయిల్స్, తర్వాత నక్షత్రము, రాశి, తిథి ఏమైందని చూపిస్తుంది, రాశి నవాంశ చూపిస్తుంది, తర్వాత గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా చూపిస్తుంది, దశ ఏది నడుస్తుంది, ఇప్పుడు ఏది దశ నడుస్తుంది, బ్యాలెన్స్ ఏదో రెండు చూపిస్తుంది. తర్వాత వింశోత్తరి దశ, దశ మహాదశ అంతర్దశ మాత్రం చూపిస్తుంది, ప్రత్యంతర దశ చూపించదు. ఇప్పుడు ఏ దశ అయితే నడుస్తుందో దాన్ని హైలైట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం చూడొచ్చు. తర్వాత ఈ యొక్క దశ మరియు ఈ చక్రాలు మాత్రం మనకు డిస్ప్లే అవుతాయి. తర్వాత మీరు సపోజ్ నాకు తెలుగులో కావాలనుకోండి, సో పీడిఎఫ్ నేటివ్ అని చూడండి. పీడిఎఫ్ నేటివ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ జనరేట్ అవుతుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఈ విధంగా చక్రం కనిపిస్తుంది తెలుగులో. సో జాతక చక్రం మనం ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫాంట్ కనిపిస్తుంది. గ్రహస్థితి, కంబషన్, తర్వాత రెట్రోగ్రెషన్ రెండు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఇచ్చినటువంటి వివరాలు, పంచాంగం డీటెయిల్స్ కనిపిస్తుంది, గ్రహస్థితి, తర్వాత ఇక దశ వింశోత్తరి దశలు కనిపిస్తుంది. థర్డ్ పేజ్లో షడ్బలము, తర్వాత అష్టక వర్గం ఇవన్నీ కనిపిస్తుంది. మీరు చూసినట్టయితే ప్రతి పేజ్లోనూ డిస్క్లైమర్ ఉంటుంది, ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ, నాట్ ఫర్ కమర్షియల్ యూస్. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఎవరికైనా ఇచ్చేటప్పుడు మీరు ఫ్రీ సేవ చేస్తున్నట్టు అనుకోండి, దీన్ని షేర్ చేయడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మీరు పెయిడ్ సర్వీస్ అయింది అనుకోండి, కింద ఈ యొక్క నాట్ కమర్షియల్ యూజ్ ఓన్లీ ఉంటుంది, మరి ఇబ్బందులకు గురవుతారు. అది ఒకసారి చూసుకోవాలి. ఓకే, మీరు వాడుకోవచ్చు, ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్రీ యూస్, చారిటబుల్ యూజ్ కోసమే వాడుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మీకు కంప్యూటర్కి డైరెక్ట్గా ప్రింట్ ఇవ్వాలనుకోండి, ప్రింట్ అని ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా ప్రింట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. మీ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోండి, ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని మీరు ప్రింట్ ఇవ్వచ్చు. ఈ విధంగా కూడా చేయొచ్చు. సో ఇది ప్రింట్కి సంబంధించి. నెక్స్ట్ ప్రొఫైల్ మేనేజ్మెంట్ చూద్దాం. ఇప్పుడు మనం ప్రతిసారి వివరాలని ఎంటర్ చేయాలంటే కష్టం కదా, కాబట్టి మనం ఒకసారి ఇచ్చిన వివరాలని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, చూడండి ప్రొఫైల్ రవికుమార్ సేవ్డ్కే సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ సక్సెస్ అయింది చూపిస్తుంది. ఇక్కడ ఇన్ కేస్ ఏమైనా మార్చారనుకోండి, డేటా మళ్ళీ మార్చినట్టయితే మళ్ళీ అదే పేరులో ఇక్కడ పెట్టుకొని సేవ్ చేశారనుకోండి, అడుగుతుంది నువ్వు డేటా మార్చావు, తర్వాత ఓవర్ రైట్ చేయమంటావా అని అడుగుతుంది. సో ఓవర్ రైట్ అని కొడితే ఆటోమేటిక్గా మీరు అప్డేట్ చేసిన వివరాలు సేవ్ అవుతుంది. తర్వాత మీరు కొత్తది కావాలనుకోండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, లోడ్ సేవ్డ్ ప్రొఫైల్ అని కొంచెం దీన్ని పెట్టుకొని మీరు మళ్ళీ కొత్త డేటా ఇవ్వండి. సో లక్ష్మి అని ఇచ్చాను. సో ఫిమేల్, సో 12/10/1985, డేటా 10 గంటల రాత్రి 12:45. సో తిరుపతి అని ఇచ్చాను. ఆటోమేటిక్గా తిరుపతి డిస్ప్లే అవుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత నేను సేవ్ చేస్తాను. సో లక్ష్మి అనే పేరు సేవ్ అని కొట్టండి. సో సేవ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ పేరు ఉందనుకోండి, ఓవర్ రైట్ అయిపోతుంది. సో అలా కాకుండా లోడ్ ఇది పెట్టుకొని మళ్ళీ సేవ్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకోటి ఎంటర్ చేస్తాను, టెస్ట్ అని పెడతాను, సేవ్ అని కొడతాను, సేవ్ అయింది. నేను ఇప్పుడు టెస్ట్ అనేది నాకు అక్కర్లేదు, డిలీట్ చేయాలనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ అని కొట్టగానే అది అడుగుతుంది డిలీట్ చేయమంటావా, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని సేవ్ ఉన్నాయో చూపిస్తుంది. 2 ప్రొఫైల్స్ సేవ్డ్గా ఉన్నాయి. మనం మొబైల్ని చేంజ్ చేసినప్పుడు కావచ్చు, కంప్యూటర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కావచ్చు, మనకు దీన్ని డిలీట్ చేసామనుకోండి, ప్రొఫైల్స్ కూడా వెళ్ళిపోతాయి. అలా కాకుండా మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఎంటర్ చేసుకుంటే ఎలా ఉంటాం,
అదేవిధంగా కంప్యూటర్ నుంచి ప్రొఫైల్స్ మనం మొబైల్ నుంచి ప్రొఫైల్స్ కంప్యూటర్కి చేంజ్ చేసుకోవచ్చు. దానికి మనం బ్యాకప్ తీసుకోవాలి. ఇక్కడ బ్యాకప్ అనే బటన్ ఉంటుంది, ప్రొఫైల్ బ్యాకప్ తీసుకోవడానికి. దీన్ని ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇక్కడ జాతక ప్రొఫైల్స్ బ్యాకప్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ ఫైల్ని చూసినట్టయితే ఆ ప్రొఫైలు ప్లస్ ఎప్పుడు జనరేట్ చేశారనే డేట్ అండ్ టైం స్టాంప్ కూడా మీకు కనిపిస్తుంది. చూడండి, ఇంకా పెద్ద చేస్తాను, ఒక నిమిషం. సో చూడండి, జాతక ప్రొఫైల్ 2026/6/4/2 మీరు ఎన్ని గంటలకు చేశారని కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో దీని ద్వారా మనం ప్రొఫైల్ని చూసుకోవచ్చు. ఇక్కడ సార్ట్ డేట్ మాడిఫైడ్, చూడండి, ఇది మనం సేవ్ చేసింది 2026 4వ నెల 2వ తారీఖు 15:50 అంటే 3:50 మనం సేవ్ చేసాము. సో ఈ విధంగా దీన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేయాలన్నా చేయొచ్చు. దీంట్లో మీకు ప్రొఫైల్ మనం సేవ్ చేసినటువంటి ప్రొఫైల్స్ అన్నీ ఉంటాయి. ఇన్ కేసు మనం డిలీట్ చేసామనుకోండి, ఇప్పుడు చూడండి, రవికుమార్ నేను డిలీట్ చేసేస్తాను, లక్ష్మిని డిలీట్ చేసేస్తాను, వెళ్ళిపోయింది. మళ్ళీ నాకు కావాలనుకోండి, ఇక్కడ రెస్టోర్ అని ఉంటుంది కదా, మనం బ్యాకప్ తీసిందని రెస్టోర్ చేయొచ్చు. సో రెస్టోర్ క్లిక్ చేసేగానే అడుగుతుంది మీరు ఎక్కడ సేవ్ చేశారు. సో మనం సేవ్ చేసినటువంటి ప్రొఫైల్ ఇది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని కొట్టగానే ప్రొఫైల్స్ రెస్టోర్ సక్సెస్ఫుల్లీ. చూడండి, మళ్ళీ మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా మనం ప్రొఫైల్ మేనేజ్మెంట్ని కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేసు మీకు లొకేషన్ సరిగ్గా పల్లెది సంబంధించి రాలేదనుకోండి, ఇక్కడ మాన్యువల్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. మన టైం జోన్, మన ఇండియా టైం జోన్ 5.5. ఇవి జాతకానికి సంబంధించిన వివరాలండి. ఓకే, ఈ తర్వాత మ్యాచ్కి వెళ్దాం. అంటే అష్టకూటాలను, ఇద్దరిని పేరు పొంతనాలు ఎలా చేయాలి. అలా చూస్తే ఇక్కడ బాయ్ డీటెయిల్స్, గర్ల్ డీటెయిల్స్ రెండు ఉంటాయి. ఇక్కడ మీరు పేరు, డేటు, టైము, ప్లేస్ అన్నీ ఇచ్చి మీరు ఇక్కడే సేవ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఆల్రెడీ సేవ్ చేసాం కదా మనం ఈ జాతకాలు, దాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో లోడ్ ప్రొఫైల్ ఉందా, రవికుమార్. మీరు జెండర్ని బట్టి బాయ్స్ని మాత్రం ఇక్కడ చూపిస్తుంది, లేడీస్ది ఇటువైపు సూచిస్తుంది. సో డీటెయిల్స్ రెండు పెట్టుకొని మనం ఏం చేయాలి, క్యాల్కులేట్ అష్టకూట మ్యాచ్ అని క్లిక్ చేయగానే మీకు అష్టకూట మీకు క్యాల్కులేషన్స్ వస్తాయి. నాడి, బకూట, గణకూటాలు ఎన్ని వచ్చాయి, ఎన్ని పాయింట్స్ వచ్చాయని అడుగుతుంటారుగా, చూడండి ఆ పాయింట్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. చూడండి, ఇద్దరిది అంత్యనాడి మీ డేటా తీసుకున్నట్టయితే ఓకే, ఇద్దరికి కలిపి 10 పాయింట్స్ వచ్చాయి. అలా కాకుండా మీరు డీటెయిల్సే కాకుండా మీరే ఓన్గా కావాలని కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఏదో ఒకటి ఎంటర్ చేస్తాను, శ్రీదేవి. ఎంటర్ చేసి డేటా ఇస్తాను, 11/5/1992. సో సమయం 4:32. ప్లేస్ విశాఖపట్నం. విశాఖపట్నం అని ఎంటర్ చేశాను. సో అది ఒక్క నిమిషం, VISH చూడండి. సో వేరే పేరు ఇంట్రెస్ట్ గుంటూరు అని పెడతాం. సో సంథింగ్ స్పెల్లింగ్ కరెక్ట్గా కొడితే కరెక్ట్గా వస్తుంది. సో గుంటూరు మనకు చూడండి, ఇండోనేషియాలో కూడా ఒకటి ఉన్నట్టుంది. సో గుంటూరు, పాలమనేరు, చిత్తూరు, ఇది కాదు కదా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చిలకపల్లి, గుంటూరు సంథింగ్. సో ఇది ఓపెన్ మ్యాప్స్ అని దాని నుంచి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అలా కాకుండా సికింద్రాబాద్ చూద్దాం. సికింద్రాబాద్, ఉప్పల్ టు ఓకే, ఏదో ఒకటి పెడదాం. సికింద్రాబాద్ అని పెట్టాం, క్యాల్కులేట్ అష్టకూట. ఇక్కడ చూడండి, మీకు డీటెయిల్స్ 21 పాయింట్స్ వచ్చాయి. అలా కాకుండా మీరు మార్చారనుకోండి, డీటెయిల్స్ ఇట్లా చూపిస్తుంది. మీకు గుణాలు మారుతూ ఉంటాయి. మీరు కావాలంటే డేటాని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ నాడీ కూటం మీకు పాఠంలో తెలుస్తుంది. ఒకవేళ నాడీ కూటం మ్యాచ్ కాలేదనుకోండి, నవాంశ కూటం కూడా చూసుకోవచ్చు. అంశాలో కూడా మనకు కూటం బాగుందనుకోండి, యాక్సెస్ చేయొచ్చు. అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నవాంశ కూటం బాగున్నట్టయినా కూడా డిస్ప్లే చేస్తుంది. అది ఇక్కడ చూపించడానికి ప్రయత్నిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, గ్రహమైత్రి విషయానికి వస్తే
మామూలుగా అయితే చంద్రుడికి శుక్రుడికి 0 పాయింట్స్ వచ్చాయి, కానీ నవాంశలో శని, నవాంశలో కుజుడు రావడం బట్టి ఎక్సెప్షన్స్ మీకు ఇక్కడ కింద డిస్ప్లే చేస్తుంది. ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్ కేస్ మీరు దీన్ని ప్రింట్ చేయాలనుకోండి, ఇక్కడ ప్రింట్ చూడండి, బాయ్, అమ్మాయి, అబ్బాయి ఇద్దరిది రాశి నవాంశ చక్రాలు డిస్ప్లే చేస్తాయి. మీరు దీన్ని ప్రింట్అవుట్ చేయాలనుకోండి, ప్రింట్ చేయడానికి ముందు ఏమైనా నోట్స్, వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్, ఆస్ట్రాలజర్స్ నోట్స్ ఏమైనా కావాలంటే మీరు రాయొచ్చు. సో దిస్ మ్యాచ్ ఈజ్ నాట్ రికమెండెడ్ డ్యూ టు లో అష్టకూట స్కోర్. ఏదో మీ ఇష్టం, ఏదైనా రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, మీరు ఏ లాంగ్వేజ్లో కూడా రాయొచ్చు. రాసిన తర్వాత ఇక్కడ పీడిఎఫ్ ఇంగ్లీష్ అన్నారనుకోండి, మీకు ఇంగ్లీష్లో చూపిస్తుంది. చూడండి, ఇద్దరిది మ్యాచింగ్ టేబుల్ వచ్చింది. కింద దిస్ మ్యాచ్ ఈజ్ నాట్ ఆస్ట్రాలజర్స్ నోట్స్, ఇక్కడ మీకు రాసింది డిస్ప్లే చేస్తుంది. తర్వాత మీకు రాశి చక్రం, నవాంశ చక్రం ఇద్దరిది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మీకు నేటివ్ లాంగ్వేజ్లో కావాలనుకోండి, సో నాకు తెలుగులో కావాలి, సో జస్ట్ తెలుగులో వస్తుంది. చూడండి, రాశి నవాంశ ఈ విధంగా తెలుగులో చూపిస్తుంది ఈ రిపోర్ట్. సో ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సపోజ్ మీరు నేర్చుకోవాలనుకోండి, నాకు స్టెప్ బై స్టెప్ ఈ గుణాలు ఎట్లా వస్తున్నాయి నాకు అది కావాలి అన్నారనుకోండి, ఇక్కడ డీటెయిల్డ్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసినట్టయితే చూడండి లర్న్ అష్టకూట అని వస్తుంది. ఇది మీరు నేర్చుకోవడానికి. సో ఇప్పుడు అష్టకూట అంటే ఏంటి, ఏ కూటానికి ఎన్ని పాయింట్స్ వస్తాయి, దేనికోసం చూస్తాం, అవన్నీ కనిపిస్తాయి. మన ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఎగ్జాంపుల్స్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇద్దరు డీటెయిల్స్ వచ్చింది. తర్వాత స్టెప్ బై స్టెప్ అష్టకూట. ఫస్ట్ నాడీ కూట అని చూద్దాం. దాన్ని క్లిక్ చేశారనుకోండి, నాడీ కూట అంటే ఏంటి, వీళ్ళిద్దరిలో నాడీ కూట నక్షత్రానికి ఏ నాడి వస్తుంది, దాని యొక్క రూల్ ఏంటి, తర్వాత రిజల్ట్. సో ద నాడీస్ ఆర్ డిఫరెంట్, సో ఫుల్ 8 పాయింట్స్ ఆర్ అవార్డెడ్. తర్వాత ఈ నాడీ కూటానికి ఎలా క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం, ఇక్కడ నాడీ కూట టేబుల్ ఉందండి, దీన్ని క్లిక్ చేశారంటే ఒక్కొక్క నక్షత్రానికి ఏ నాడి ఉంటుందో చూపిస్తుంది. అదేవిధంగా హైట్. తర్వాత అంశనాడి చూస్తామని చెప్పాం కదా, ఇన్ కేస్ అంశనాడి చూడాలని ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఒక్కొక్క నాడి, ఒక్కొక్క నక్షత్రం, ఒక్కొక్క పాదానికి ఏ నాడి ఉంటుంది, అలాగే 108 నాడీలు ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. ఇది మనం పాఠంలో చెప్పుకుందాం. అదేవిధంగా రాశికూట అన్నీ ఇంతే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా క్యాల్కులేట్ చేయబడింది అని. చూడండి, గ్రహమైత్రి కూటం చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి. సో ఎలా ఎక్సెప్షన్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది మీకు ఒకటేంటంటే మనం మాన్యువల్గా చేసామనుకోండి, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదని చూడొచ్చు. అదేవిధంగా సపోజ్ కంపల్సరీ యొక్క అష్టకూటాలు చూడాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైం కంపల్సరీ ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, నక్షత్రాలతో చూడమంటారు కదా, ఇక్కడ మాన్యువల్ ఎంట్రీ అని ఒక పాయింట్, దాన్ని క్లిక్ చేశారనుకోండి, మాన్యువల్గా అమ్మాయిది అబ్బాయి నక్షత్రం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇద్దరిది కూడా అశ్విని నక్షత్రం ఇస్తాను. అశ్విని నక్షత్రం ఇద్దరిది ఒకటో పాదం ఇస్తాను. సో మనకి ఎంత పాయింట్స్ వస్తాయి చూడండి. నాడీ కూటం చూస్తే మీకు 0 వస్తుంది, ఎందుకంటే ఇద్దరిది సేమ్ నాడీ వస్తుంది కదా. అలా కాకుండా నేను పాదం మాత్రం చేంజ్ చేస్తాను, అశ్విని నక్షత్రం ఒకటో పాదం, రెండో పాదం, అలా చేంజ్ చేస్తే నాడీ కూటం చూడండి. ఇక్కడ మామూలుగా అయితే ఇద్దరిది ఆది నాడి వస్తుంది, బట్ ఎక్సెప్షన్ దీంట్లో మనకు పాదం వేరైంది కాబట్టి ఒకటో పాదానికేమో ఆది నాడి, రెండవ పాదానికేమో మధ్య నాడి. ఎక్సెప్షన్ ఫౌండ్, అంశనాడీస్ ఆర్ డిఫరెంట్, సో దిస్ ఈజ్ నోటెడ్ యాజ్ అన్ ఎక్సెప్షన్, నో ఎక్స్ట్రా పాయింట్స్ ఆర్ యాడెడ్. పాయింట్స్ ఏం యాడ్ చేయదు, బట్ ఎక్సెప్షన్ అంశనాడి ఉంది కాబట్టి చేసుకోవచ్చు అని ఒక పాయింట్ మనం చెప్పచ్చు. సో అందుకే ఇక్కడ ఎక్సెప్షన్ నోట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇది ఓన్లీ ప్రాక్టీస్ కోసమే అండి. మనకు రియల్ టైంలో కావాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైము ఎంటర్ చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది. కేవలం నక్షత్రాలు ఎంటర్ చేయడం వల్ల అంత కరెక్ట్గా ఉండదు అనేది మన పాయింట్. సో ఈ విధంగా మనం చేయొచ్చు. తర్వాత దీన్ని మనకు ప్రింట్అవుట్ లాగా కావాలనుకోండి, పైన పీడిఎఫ్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేశారనుకోండి ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. మనం ఏదైతే ఈ నోట్స్ ఏదైతే ఉందో అది ఇలాగా పీడిఎఫ్ జనరేట్ అవుతుంది డీటెయిల్డ్గా. కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. సో ఇది ఓన్లీ టేబుల్ని చూపడం ఒకటే కాదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇది మ్యాథ్స్కి సంబంధించిందండి. తర్వాత మనం క్లాక్కి వెళ్తాం. ఈ క్లాక్ అని కనిపిస్తుంది కదా, ఈ క్లాక్ అని వెళ్ళారనుకోండి, ఇందులో మనకు గ్రహాలు సర్క్యులర్ డైరెక్షన్లో ఏ విధంగా ప్రయాణిస్తుంది, దీన్ని ఒక వాచ్ లాగా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసామనుకోండి, ఒక్క నిమిషం. సో ఈ విధంగా మనకు వాచ్ లాగా కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎంత టైం నడుస్తోంది, ఆ టైంకి గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇక్కడ నేనేం చేశాను, టైంని సూర్యుడు, మనకు వాచ్ అంటే 3 నీడిల్స్ ఉంటాయి కదా, అందులో ఉన్నట్టే నంబర్స్ ఉంటాయి. ఇక్కడ రాశి పేర్లు ఉన్నాయి, నక్షత్రాల పేర్లు ఉన్నాయి, అందులో పాదాల పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే సూర్యుడు 18 అని ఉంది, ఆ డిగ్రీస్ కూడా చూపిస్తుంది. సో ప్రతి ఒక్క గ్రహం పైన ఇలా పెట్టగానే ఆ గ్రహం ఏ రాశిలో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది సూచిస్తుంది. సో ఈ విధంగా చూడండి, ప్రతి ఒక్క గ్రహం ఎక్కడెక్కడ ఉందో మీకు రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత చంద్రుడు మీ ఇక్కడ సి అన్నారనుకోండి, కంబస్ట్ అయ్యింది అని అర్థం, అస్తంగతమయ్యింది అని అర్థం సి అంటే. అదేవిధంగా హెచ్ అన్నారనుకోండి, హోరా, ఇప్పుడు సూర్య హోరా నడుస్తోంది. అదేవిధంగా చంద్రుడి పైన తీసుకున్నట్టయితే మీకు 1 అని ఉంది, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వైట్ లెటర్తో 1 ఉంది. అంటే ఏంటి, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంటే కృష్ణపక్షము, 1 అంటే ప్రతిపతు అని అర్థము. అదే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, శుక్లపక్షం అనుకోవాలి. అది నంబర్ని బట్టి పంచమ్య, ఏ నంబర్ని బట్టి మనం ఆ తిథిని చూసుకోవచ్చు. తర్వాత లగ్నము ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఇది L9 అన్నారనుకోండి, నవాంశ లగ్నము, నవాంశంలో లగ్నం ఏ విధంగా ఉందని సూచిస్తుంది. తర్వాత మధ్యలో ఒక గ్లోబ్ సింబల్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేశారనుకోండి, మీకు అన్ని హైడ్ అయ్యి మీకు ఒక క్లాక్ మాత్రమే, ఒక క్లాక్ ఫీలింగ్ వచ్చే విధంగా కనిపిస్తుంది. తర్వాత మీకు రైట్ సైడ్ చూసినట్టయితే దీనికి సంబంధించి పంచాంగ డీటెయిల్స్ కనిపిస్తుందండి. తిథి కృష్ణపక్ష ప్రతిపత్ ఎప్పుడు ముగుస్తుంది, 8:42 రేపు తెల్లవారు ముగుస్తుంది. ఇంకా ఇప్పటి నుంచి ఎంత ఉంది ఇంకా తిథి అన్నట్టు 66% ఉంది. అంటే మనం దాన్ని బట్టి ఇంకా ఎంతసేపు ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా వారం చూడండి, వారము మనకు 12 గంటలకు చేంజ్ అవుతుంది ఇంగ్లీష్ ప్రకారం, కానీ మన జ్యోతిష ప్రకారం నెక్స్ట్ డే సన్ రైజ్కి చేంజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ డే సన్ రైజ్ ఎన్ని గంటలకి, 6:14 ఇంకా మనకు 59% ఉంది. ఇలాగా ఎండ్ టైమ్స్ విత్ పర్సంటేజ్ చూపిస్తుంది. అదేవిధంగా లగ్నం సూచిస్తుంది, ముహూర్తం ఇప్పుడు ఏ ముహూర్తం నడుస్తోంది అనేది కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇది ఒకటి. తర్వాత దీన్ని జూమ్ చేసుకోవాలంటే ఇక్కడ 120% ఉందని చూసారా, మీరు కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, ఇలాగ పెద్దదిగా, కావాలంటే మళ్ళీ చిన్నదిగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఈ చక్రం ఉంది కదా, ఇది మీకు టైమింగ్స్ అని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, టైమింగ్స్ని కొద్దిగా పెద్దది చేస్తాను, అబ్జర్వ్ చేసినట్టయితే, ఒక్క నిమిషం, టైమింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూస్తే మీకు అన్నీ కూడా హవర్స్, మినిట్స్, సెకండ్స్లో ఉన్నాయి. పాతకాలంలో మనం ఏం చేసేవాళ్ళం, గటి, విగటి, లేకపోతే ఫలం దీంట్లోనే చూసేవాళ్ళం కదా. దీన్ని మనం పాతకాలం స్టైల్ లాగా మార్చాలనుకోండి, ఇక్కడ వేదిక్ టైం అని ఉంది, స్టాండర్డ్ టైం, వేదిక్ టైం. వేదిక్ టైం ప్లస్ చేశారనుకోండి, అన్నీ కూడా మీకు గడియల్లో సూచిస్తుంది. ఈ పంచాంగ వివరాలు కావచ్చు, ఇక్కడ డే టైం కావచ్చు. 24 గడియలు అంటే సూర్యోదయం నుంచి కౌంట్ చేసుకుంటుంది. 33 విగడియలు, 42 పడ. ఒక గంట అంటే 24 విగడియలండి, ఒక గడియ అంటే 24 నిమిషాలండి. ఆ కన్వర్షన్ బట్టి ఇది డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక పార్ట్ అయింది. నెక్స్ట్ దీన్ని నావిగేట్ చేసే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి ఇక్కడ టైం మెషిన్ అని ఒకటి ఉందండి. ఈ టైం మెషిన్ క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు లైవ్ టైం రన్ అవుతోంది. నేను స్టాండర్డ్ టైం పెడతాను, లైవ్ టైం రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ గ్రహాలను ముందుకి వెనక్కి నేను తీసుకెళ్ళచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే టైం మెషిన్ తీసుకుంటాను. ఈ టైం మెషిన్లో నేను ఇక్కడ చూడండి, ఈ యొక్క లైవ్ టైం పైన అన్ని మైనస్లో ఉన్నాయి. -1 ఏమంటే 1 మినిట్ మీకు లెస్ చేస్తుంది, బ్యాక్వర్డ్ తీసుకెళ్తుంది. మనకి 10 మినిట్స్, 1 అవర్, 1 డే, 1 వీక్, 1 మంత్, 1 ఇయర్, ఇలా మీరు ఆ యొక్క స్థితిని మీరు నావిగేట్ చేయొచ్చు. ప్లస్ అన్నారనుకోండి ముందుకి, మైనస్ అంటే వెనక్కి. చూడండి నేనేం చేస్తాను, 10 మినిట్స్ మూవ్ చేస్తాను. సో 10 మినిట్స్ మూవ్ చేసినట్టయితే మీకు చూడండి నవాంశ లగ్నం చేంజ్ అయింది. 1 అవర్ మూవ్ చేశారనుకోండి, లగ్నం చేంజ్ అవుతుంది. చూడండి మీకు లగ్నం చేంజ్ అవుతూ వస్తుంది. 1 డే చేంజ్ చేశారనుకోండి, చంద్రుడు చేంజ్ అవుతాడు. చూడండి 3, 4. సో కృష్ణపక్ష చతుర్థి.
సో ఇలాగ మూవ్ అవుతూ వస్తుంది. గ్రహాలు కూడా మీరు మూవ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటారు. అదే 1 వీక్ నావిగేట్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ చూడండి, చంద్రుడు 10 ఉంది, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది, అంటే శుక్లపక్ష దశమి అని అర్థం. అదేవిధంగా ఇప్పుడు చంద్రహోర నడుస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, మీరు మూవ్ చేస్తున్నట్టయితే మీకు గ్రహాలు అన్నీ కూడా మూవ్ అవ్వడం గమనిస్తారు కదా. తర్వాత 1 మంత్ చేశారనుకోండి, చూడండి బుధుడు పైన ఆర్ అని వచ్చింది. ఆర్ అంటే రెట్రోగ్రేషన్. ఆర్ అని వచ్చినప్పుడు చూస్తే మీ ఆ గ్రహం వెనక్కి పోయినట్టు కనిపిస్తుంది. చూడండి బుధుడు వెనక్కి వెళ్తూ ఉంటాడు. తర్వాత ఇంకా చూడండి మంత్ చేంజ్ చేస్తా. ఇప్పుడు చూడండి గురువు రెట్రోగ్రేడ్ అయ్యారు కదా, నేను ఇంకా ముందుకు వెళ్తే ఆ గురువు మాత్రం వెనక్కి వస్తూ ఉంటాడు. చూడండి రెట్రోగ్రేడ్ అయితే వెనక్కి రావడం జరుగుతుంది. మీకు సేమ్ రియల్ టైంలో ఏ విధంగా జరుగుతుందో దాన్ని మీరు ఇక్కడ డెమాన్స్ట్రేషన్లో చూడొచ్చు. తర్వాత 1 ఇయర్. సో 1 ఇయర్ మార్చారనుకోండి, మీకు శని మారుతుంది. చూడండి శని గురువు రెండు మారినట్టు కనిపిస్తారు. మిగతా గ్రహాలన్నీ చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఈ విధంగా ముందుకెళ్ళాలన్నా ఇది ఇలా వెళ్ళచ్చు. తర్వాత లైవ్ టైం పైన బటన్ పైన ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ రియల్ ఇప్పుడున్న టైంకి వచ్చేస్తుంది. అలాగే వెనక్కి కావాలనుకోండి, -10 వెనక్కి వెళ్తుంది. మీరు ఇక్కడ టైం చూసుకోవచ్చు, వెనక్కి వెళ్తున్న ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. కాలంలో ముందుకు వెనక్కి ప్రయాణించడం జరుగుతుంది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. మనం వేదిక్ క్లాక్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనడానికి ఒక ఎక్స్పీరియన్స్ కనుక్కోవచ్చు. తర్వాత దీన్ని ఒక క్యాప్చర్ చేసుకోవాలనుకోండి, డౌన్లోడ్ క్లాక్ ఇమేజ్ అని ఉందా, దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి డౌన్లోడ్ అయింది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఇమేజ్ అనేది కనిపిస్తుంది. చూపిస్తాను మీకు మొబైల్లో కానివ్వండి, మీకు కంప్యూటర్లో కానివ్వండి, ఈ రకంగా మీరు చూడండి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయింది. చూడండి ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా ఇది మనకు చక్రం రూపంలో సర్క్యులర్గా ఉంది కదా, ఇది మన సౌత్ ఇండియన్ చక్రంలా కనిపించాలనుకోండి. ఇక్కడ ఈ యొక్క టైం మెషిన్లో క్లాక్, చార్ట్ 2 టైప్స్ ఉన్నాయి. చార్ట్ పైన ప్రెస్ చేశారనుకోండి, ఇలా చార్ట్ లాగా కనిపిస్తుంది. మీరు ముందుకి వెనక్కి తీసుకెళ్ళచ్చు. చూడండి నేను 1 వీక్ నావిగేట్ చేస్తాను. 1 డేకి చేసినట్టయితే చంద్రుడు మూవ్ అవుతాడు. చూడండి చంద్రుడు మాత్రం మూవ్ అవుతున్నాడు. చూడండి చంద్రుడు లగ్నం మూవ్ అవుతుంది. 1 వీక్ చేశారనుకోండి చాలా గ్రహాలు మూవ్ అవుతాయి. 1 మంత్ చేశారనుకోండి ఎలా ఉంటుంది చూడండి. సో గురువు చూడండి, గురువు మనకు రెట్రోగ్రేడ్ ఉందా. సో ఎప్పుడైతే మీరు మూవ్ చేస్తుంటారో గురువు వెనక్కి ప్రయాణిస్తూ ఉంటాడు. చూడండి ఈ విధంగా ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు శని చూడండి, శని వెనక్కి వెళ్తున్నాడు. చూడండి ఆ రెట్రోగ్రేడ్ ఉన్నంత వరకు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 1 ఇయర్ మూవ్ చేస్తే ఎలా ఉంటుంది. అదేవిధంగా లైవ్ టైంకి వస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఇష్టం, మీరు ముందుకి వెనక్కి తీసుకెళ్ళచ్చు గ్రహాలు. అదేవిధంగా సపోజ్ నేను ఒక పర్టికులర్ నేను పుట్టిన టైంకి గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చూడండి కస్టమ్ డేట్ టైం ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. మీరు పుట్టిన డేట్ని ఎంటర్ చేయండి. 15/10/1987. టైం సంథింగ్ లైక్ ఉదయం 4 గంటలకు. జంప్ టు డేట్ అని కొట్టారనుకోండి, ఆ రోజు గ్రహస్థితి ఎలా ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీరు క్లాక్ టైం చూస్తే క్లాక్ ఇలా కనిపిస్తుంది. 15 అక్టోబర్ 1987. ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీకు ఓవర్ ల్యాప్ అయి ఉందా, అన్నీ కూడా డీటెయిల్ కనిపిస్తుంది. చూడండి మీకు బార్డర్లో ఉందా, ఎట్లా ఉంది, రెట్రోగ్రేడ్ అయిందా, చూస్తూనే మనం గ్రాఫికల్గా తెలుసుకోవచ్చు. మీరు డీటెయిల్స్ చూడాల్సిన పని లేదు. మీరు చేంజ్ చేయాలనుకోండి, సపోజ్ లొకేషన్ ఇది బెంగళూరు టైంకి ఉంది కదా, సపోజ్ నేను న్యూయార్క్ టైంకి చూడాలి. న్యూయార్క్ మీరు న్యూయార్క్ టైం ఎంటర్ చేశారనుకోండి, చూడండి న్యూయార్క్లో మీకు లగ్నం మారుతుంది సేమ్ డేట్కి, ఇంకేం మారదు, నవాంశ లగ్నం మారుతుంది. సో ఈ విధంగా మీరు లొకేషన్ కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క క్లాక్కి సంబంధించిన వివరాలు. తర్వాత ఇంకా దీని అంతా కూడా మనం కొలాప్సబుల్గా చేసుకోవచ్చండి. ఇంకక్కడ కౌంట్ డౌన్ టైమర్ ఉంది, ఇది అక్కర్లేదు. మనం కౌంట్ డౌన్ పెట్టుకోవడానికి సపోజ్ మనం ఏమైనా టైం ఇచ్చామనుకోండి, ఇక్కడ కౌంట్ డౌన్ టైమర్ వస్తుంది. మనం ఇది స్క్రీన్ పైన ఇలా కనిపించేలాగా పెట్టుకోవచ్చు, ఇంకా ఎంత సమయం ఉందని పెట్టుకోవచ్చు. ఇది అంత ప్రస్తుతం ఏం కాదు. ఓకే, సో ఇది ఆ యొక్క టైంకి సంబంధించిందండి. తర్వాత అన్నిటికన్నా దీని బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు డెస్క్టాప్లో కలుగుతుంది. మొబైల్లో అయితే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. చూడండి మొబైల్లో ఇలా చిన్నది కనిపిస్తుంది. మీరు నావిగేట్ చేయడం కొద్ది కష్టం అవుతుంది. మొబైల్లో అయితే అక్కడ కూడా చేసుకోవచ్చు, పనిచేస్తుంది, అక్కడ పనిచేస్తుంది, చాలా చిన్నది కనిపిస్తుంది. మీరు మొబైల్లో అయితే చాలా చక్కగా, ఈ యొక్క డెస్క్టాప్లో అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం చేయొచ్చు. తర్వాత
నెక్స్ట్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయింది పంచాంగం. ఇందులో ఎవరైనా మాకు ఒక ముహూర్తం కావాలండి, పెళ్ళికి ముహూర్తం కావాలి, ఉపనయనానికి ముహూర్తం కావాలి అన్నారనుకోండి, దానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో, ఏ విధంగా మనం చేయాలనేది ఇక్కడ కొద్దిగా మనం ఇంకా ముహూర్తానికి సంబంధించిన పాఠం కాలేదు. ఎవరికైనా ముహూర్తం పెట్టడం వస్తే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మనకు కాలేదు కాబట్టి ఇది జస్ట్ ఫంక్షన్స్ మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఎవరికైతే మనకు ముహూర్తం పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ పేరు ఇక్కడ రాయండి. సో, సపోజ్ రవి. సో, ఇక్కడ మనం శ్రీదేవి అని ఎంటర్ చేసాం కదా! శ్రీదేవి మ్యారేజ్ అని పెట్టాం. ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ వాళ్ళ పేరు ఇస్తాను. ఎందుకంటే ఇది మనం ఐడెంటిఫై చేయడానికి. ఇలా ఇచ్చిన తర్వాత ఎప్పుడు కావాలి అని అంటాం. సపోజ్ ఎప్పుడు కావాలి, నాకు వాళ్ళు మే నెలలో కావాలి అన్నారనుకోండి. సో, 1/05/2026 పెడతాం. సో, 1వ తేదీ నుంచి మాకు ముహూర్తం కావాలి. మనకు పంచాంగం ముందు క్రియేట్ చేయాలి కదా! ఒక నెల రోజులో 2 నెలల్లో పంచాంగం క్రియేట్ చేసుకోవాలి. సో, నేను 60 డేస్ ఇస్తాను. అంటే 1వ తేదీ నుంచి 60 రోజుల పంచాంగాన్ని క్రియేట్ చేయడం. తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు, పెళ్ళి ఎక్కడ జరుగుతుంది, సో అనంతపూర్ అనుకోండి. ఆ అనంతపూర్కు మనం మ్యారేజ్ క్రియేట్ చేద్దాం. సో, ANAN అనంతపూర్ వచ్చింది. సో, క్లిక్ చేస్తాను. సో, ఈ ప్లేస్కి మనకు కావాలి. సో, ఏం చేస్తాను నేను, క్యాల్కులేట్ పంచాంగ అంటాను. అదేం చేస్తుంది, మనం ఇచ్చిన డేటాకి ఒక పంచాంగం క్రియేట్ చేసింది. చూసారా, ఒక టేబుల్లో 1వ తేదీ నుంచి దాదాపు 60 రోజుల పాటు పంచాంగాన్ని క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో ఆల్రెడీ నేను ఏవి మంచి రోజులు, ఏ తిథులు మంచివి, ఏ నక్షత్రాలు మంచివి, ఏ యోగాలు మంచివి, ఏ మాసాలు మంచివి ముందుగా ఫీడ్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మంచిగా ఉంటుందో అది మీకు గ్రీన్లో హైలైట్ అవుతుంది. మనం ముహూర్తం ఎలా పెడతాం, తిథి, వారం, నక్షత్రం, యోగము, కరణము, మాసం అన్నీ కూడా గ్రీన్లో ఉండాలి. ఆ రోజు వెతకాలి. ఆ రోజులో రోజు బాగుండాలి, నక్షత్రము బాగుండాలి, తిథి బాగుండాలి, తర్వాత యోగం బాగుండాలి, కరణం బాగుండాలి. 5 ఎలిమెంట్స్ ప్లస్ మాసం ఇన్ని బాగుంటేనే మీకు దాన్ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో చూడండి, వారము ASTHది అంటే అస్తంగతమైంది. ఏదైనా అస్తంగతమైతే ఆ వివరాలు ఇక్కడ చూపిస్తుంది. గురు అస్తమైతే, శుక్రుడు అస్తమైతే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మాసం పేరు, తిథుల పేర్లు, సూర్యోదయము, తర్వాత నక్షత్రాల పేర్లు, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, యోగము, కరణము, రాహుకాలం ఇన్ని డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. తిథి ఎప్పుడు అయిపోతుంది, నక్షత్రం ఎండ్ టైం ఏంటి, ఇంకా చాలా డీటెయిల్స్ వస్తాయి. కానీ మనకు అన్ని అక్కర్లేదు డిస్ప్లే చేయడానికి. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి ఏం కావాలో అవి మాత్రం పెట్టుకున్నాం. ఇంకా కావాలంటే చాలా వివరాలు మనకు వస్తాయి. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే పంచాంగాన్ని ఉంది కదా, ఇక్కడ వెళ్ళినట్టయితే డిస్ప్లే కాలమ్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, కొన్నిటికి మాత్రం నేను టిక్ పెట్టాను, తిథి ఎండ్ టైం పెట్టలేదు. అది పెట్టామనుకోండి ఎండ్ టైం కూడా మనకి సూచిస్తుంది. కానీ మనకి ఇక్కడ జస్ట్ అక్కర్లేదని పెట్టాను. ఇది మీరు నేర్చుకున్న తర్వాత మీరు కావాలంటే ఏ వివరాలు కావాలంటే, ఇంకా యమగండం కావాలా, వర్జం కావాలా, అన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తుంది. సో, మళ్ళీ ఎంటర్ చేయాలి. ఒక్క నిమిషం, నేను సేవ్ చేయలేదు కాబట్టి. రవి కుమార్ శ్రీదేవి మ్యారేజ్ సేవ్ చేయలేదు కాబట్టి. సో, 1/5/2026 నుంచి 2 నెలలు, మే, తర్వాత జూన్. తర్వాత వాళ్ళ నక్షత్రాలు కూడా మనకు కావాలి. ఎందుకంటే తారాబలం క్యాలిక్యులేట్ చేయాలంటే నక్షత్రం కావాలి కదా. సో, బాయ్ నక్షత్రం తీసుకుంటాను, అతని యొక్క నక్షత్రం. గృహప్రవేశం కానీ లేదా ఉపనయనం కావాలనుకోండి, అమ్మాయి అక్కర్లేదు, ఒక్కటి మాత్రం ఎంటర్ చేసుకుంటే చాలు. తర్వాత గర్ల్, పెళ్ళయింది అనుకుంటే 2 సెలెక్ట్ చేసుకోవాలి, 2 నక్షత్రాలు కావాలి. సో, రోహిణి, విశాఖ నక్షత్రం ఎగ్జాంపుల్ ఇచ్చాను. క్యాల్కులేట్ అని ఇవ్వగానే 60 రోజులకు పంచాంగం క్యాల్కులేట్ చేయడంతో పాటు వాళ్ళ యొక్క తారాబలము, చంద్రబలము ఇద్దరిది వస్తుంది. చూడండి, బాయ్ తారాబలం, బాయ్ చంద్రబలం, గర్ల్ తారాబలం, గర్ల్ చంద్రబలం అన్ని వివరాలు మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, గ్రీన్ ఉన్నవన్నీ మంచివి కదా. ఇక్కడ పంచాంగ శుద్ధి అని ఒక బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేశారనుకోండి అన్ని లైన్స్ గ్రీన్ ఉన్నవి మాత్రమే డిస్ప్లే చేస్తుంది. చూడండి, 2 నెలల్లో 60 రోజుల్లో 1 2 3 4 5 డేట్స్ మాత్రం అన్నీ బాగున్నాయి. పంచాంగ శుద్ధి కలిగి ఉంది. 18th మే, 25th మే, 5th జూన్, 10th జూన్, 17th జూన్ అవి మాత్రం బాగానే ఉన్నాయి. సో, నేను దీంట్లో కూడా నైదన తార అనేది మంచిది కాదు. సో, నైదన తార డేట్స్ తీసేయాలి. సో, నేనేం చేస్తాను, దీన్ని సేవ్ చేసేటప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఏవేవి సెలెక్ట్, దీంట్లో నాకు ఏది అక్కర్లేదో దాన్ని తీసేయండి. చూడండి, నైదన తార ఉంది కదా, 18th మే, దాన్ని తీసేస్తాను. ఎక్కడెక్కడ మీకు బాగోలేదనిపిస్తుందో దాన్ని తీసేయచ్చు. తీసేసి టిక్ మార్క్ పెట్టిన మాత్రం సేవ్ అవుతాయి.
ఇక్కడ సేవ్ టేబుల్ అని ఉందా, సో ఇక్కడ పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో సేవ్ అవుతుంది, సేవ్ అని కొట్టండి. సో ప్రొఫైల్ రవికుమార్ శ్రీదేవి మ్యారేజ్ సేవ్డ్ 3 రికార్డ్స్ అని వస్తుంది. దీన్ని ఎక్సెల్, మీరు సపోజ్ ఎక్సెల్ ఫైల్లో కానీ జేసన్ ఫైల్లో కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్సెల్ కాబట్టి క్లిక్ చేశారనుకోండి, మీకు ఎక్సెల్లో మీకు సేవ్ అవుతుంది. చూడండి, మనము ఇచ్చినటువంటి వివరాలు ఇక్కడ సేవ్ అయ్యింది. సో ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సేవ్ చేసుకున్నాను కదా, సారీ ఇక్కడ మనం పైన టిక్ మార్క్ పెట్టకూడదు, ఓన్లీ ఇది మాత్రం పెట్టాలి. నైదన తార మనం తీసేయాలి. సో ఇది నైదన తార ఉంది, ఇది. సో ఇంకోసారి సేవ్ చేస్తాను, ఓవర్ రైట్. సపోజ్ ఒక డేట్ మాత్రం ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టేబుల్ అని కొట్టారనుకోండి, యాడ్ చేయమంటావా ఓవర్ రైట్ చేయమంటావా అని అడుగుతుంది. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఓవర్ రైట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ సేవ్ చేశాను. దీంట్లో మనకు పంచాంగంలో ఏ డేట్స్ బాగున్నాయనేది మనకి ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ముహూర్తం పెట్టాలి కదా. సో నెక్స్ట్ ఇక్కడ ముహూర్త అనాలిసిస్ అని ఒక బటన్ ఉంటుంది, ట్యాబ్, దాన్ని క్లిక్ చేయండి. మనం సేవ్ చేసినటువంటి టేబుల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రవికుమార్ శ్రీదేవి మ్యారేజ్ అని కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఎంచుకున్నటువంటి 3 డేట్లు ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో కూడా మీకు ఏదైనా అక్కర్లేదనుకోండి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టేబుల్ మేనేజ్మెంట్ టూల్స్ అని ఉంటాయి, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ టేబుల్, అప్డేట్ టేబుల్, క్లియర్ టేబుల్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఏదైనా కావాలంటే క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ప్రస్తుతానికైతే డిలీట్ అక్కర్లేదు, పెట్టుకుందాం. ఇన్ కేసు మనం ఇక్కడ తారాబలము చంద్రబలము 2 మనం క్యాల్కులేట్ చేసేసాం. ఇన్ కేస్ మీరు నక్షత్రం ఏమైనా మార్చాలనుకోండి, ఇక్కడ మళ్ళీ బాయ్ ఉంది కాబట్టి మీరు నక్షత్రం మార్చినట్టయితే అప్లై అని కొట్టగానే తారాబలం అబ్బాయిది మారుతుంది, అదేవిధంగా అమ్మాయిది మార్చొచ్చు మీరు కావాలంటే. అప్లై అనగానే తారాబలం మారిపోతుంది. ఈ విధంగా తారాబలం చంద్రబలం మనం ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కస్టమ్ మెసేజ్ తర్వాత చెప్తా. ముందుగా మనకు పంచాంగం డేట్స్ ఫిక్స్ అయ్యాయి కదా, ఈ రోజులో లగ్నం ఏం పెట్టాలి, ఎన్ని గంటలకు ముహూర్తం పెట్టాలి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న 3 డేట్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. అంటే టేబుల్లో ఎన్ని డేట్స్ ఉన్నాయో అవి మాత్రమే డిస్ప్లే చేస్తాయి. నేను 25 మే 2026 క్లిక్ చేస్తాను. ఆ రోజు లగ్నం ఎన్ని గంటలకు, చూడండి సూర్యోదయం వేసుకుంటుంది. సూర్యోదయానికి ఏ లగ్నం నడుస్తుంది, పుష్కరాంశం ఏమైనా ఉందా, పుష్కరాంశం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు ఉంది, లగ్నం యొక్క మిడ్ పాయింట్ ఏంటి, ముహూర్తం యొక్క పేరేంటి, ముహూర్తం ఎప్పుడు అయిపోతుంది, పంచకం ఏమైనా ఉందా, రాహుకాలం ఎన్ని గంటలకి, యమగండము, వర్జ్యము, దుర్ముహూర్తం ఇవన్నీ కూడా చూపిస్తుంది. తర్వాత ఏకవింశతి దోషం, వివాహానికి ఏకవింశతి దోషాలు చాలా ముఖ్యం, అది ఉండకూడదు. తర్వాత ఇక్కడ పంచాంగం డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆ రోజు ఫిక్స్ చేసిన తర్వాత నోట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. దీన్ని గ్లోబల్ నోట్స్ అంటాం. అంటే వీళ్ళకి మాత్రమే కాకుండా ఇదే డేట్ని ఇంకెవరికైనా ఇచ్చామనుకోండి, మళ్ళీ ప్రతిసారి ప్రతి ఒక్కరికి ముహూర్తాలు క్యాలిక్యులేట్ చేసుకోవడం కష్టం కదా. ఇక్కడ మీరు సేవ్ చేశారనుకోండి, పర్మనెంట్గా ప్రోగ్రామ్లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎవరైనా ఆ డేట్ కావాలంటే ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టాం కదా, దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 25 మే 2026 ఇక్కడ డేట్ ఇచ్చాను, టైం ఉదయం 5:51 పెట్టాను. ఎన్ని గంటలకు మనం పెళ్లి చేసుకోవాలి అంటే ముహూర్తం పెట్టాలి, సో ఒక 8 గంటల తర్వాత 8, 9, 10 అట్లా చూసుకోవాలి. ఇక్కడ టైంని మీరు నావిగేట్ చేయండి. ఇక్కడ 5 ఉంది కదా, మీరు ఆరో బటన్స్తో మీరు నావిగేట్ చేసినట్టయితే చూడండి, మీకు ఇక్కడ చూడండి ఏకవింశ దోషం వచ్చింది, క్రూర ముహూర్త శుభ. ఎందుకంటే ముహూర్తం యొక్క పేరేంటి, అహి పేరు. 8 నిమిషాలకు ఒకసారి ముహూర్తం మారుతుంది. సో క్రూర ముహూర్తం ఉందని చెప్తుంది. తర్వాత మళ్ళీ మార్చండి, 7 గంటలకు మళ్ళీ ఇబ్బంది లేదు. సో ఇక్కడ మనం జాతకంలో గ్రహస్థితి చూసుకుంటాం, లగ్నం ఏదై ఉంది. సో లగ్నంలో గురువు శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇది చాలా మంచి ముహూర్తం. ఈ మిథున లగ్నాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ మిథున లగ్నంలో ఎన్ని గంటల నుంచి ఉంది చూసుకోవాలి. సో ఈ మిథున లగ్నం అనేది మిడ్ పాయింట్ తీసుకున్నట్టయితే 7:59 నుంచి 8:47 మధ్యలో ఈ మిథున లగ్నం పెట్టుకోవచ్చు. ఆ సమయానికి ఏ ముహూర్తం ఉంది, మిత్ర ముహూర్తం ఉంది, రోగ పంచకం ఉంది. సో పంచకాన్ని కన్సిడర్ చేయాలంటే మళ్ళీ మనం మార్చుకోవాలి. రాహుకాలం ఏమైనా అడ్డం వస్తుందా చూడండి. మనం 7:59 నుంచి 8:47 అంటే మనం రాహుకాలం మధ్యలోనే వస్తుంది కాబట్టి దీన్ని పెట్టుకోలేము. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, కర్కలగ్నం పెట్టుకోవాలి. సో మళ్ళీ మార్చండి, 7:40 మళ్ళీ 1 అవర్ మారుస్తాను, కర్కలగ్నం వచ్చింది.
సో లగ్నం కర్క లగ్నం చూస్తే 10 గంటల 10 నిమిషాల నుంచి 10 గంటల 58 నిమిషాలకి ఈ టైంలో చేయొచ్చు. ఆ టైంలో ఏ ముహూర్తం ఉంది, పంచకం ఎలాంటి ఇబ్బంది లేదు, ఏకవింశతి దోషాలు లేవు, అంత దశమి సోమవారం, ఉత్తర పల్గొని నక్షత్రం, వజ్రయోగం, తైతులకరణం బాగానే ఉంది. కాబట్టి మనం ఈ ముహూర్తం పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా ఈ ముహూర్తం ఉంది చూసారా, ఈ యొక్క మిడ్ లగ్నం ఉందా, దీన్ని ఇలాగే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం 25వ తేదీ చేసుకున్నాం కదా, ఇక్కడ ముహూర్తం నోట్స్ అని ఉందా, దాన్ని క్లిక్ చేసి అక్కడ పేస్ట్ చేసేయండి. అంటే మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇది ఎక్సెల్ లాగా అనమాట. మీరు ఏదైనా కావాలంటే టైపింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ కాకపోతే నైదిన తార అని వచ్చింది చూడండి, నైదిన తార అనేది మంచిది కాదు. కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్. ఇప్పుడు మనకి ఏముంది, నెక్స్ట్ 2 డేట్స్ ఉన్నాయి. ఆ 2 డేట్స్లో 10th జూన్ చూద్దాం. సో సేమ్ మిథున కర్క లగ్నం పెడదాం. సో కర్క లగ్నం ఎన్ని గంటలకి చూద్దాం. సో మీరు కర్క లగ్నం తీసుకుంటే కర్కాటక లగ్నం మీకు 9 గంటల 7 నిమిషాల నుంచి 9:55 అంటే క్యాల్కులేషన్స్ అన్ని మనం చూసుకుందాం. దీన్ని ఎలా వాడాలనేది మాత్రం మీకు చెప్తాను. సో 9:07 నుంచి 9:55 కాబట్టి నేనేం చేస్తాను, ఆ రోజు క్లిక్ చేస్తాను. సో కర్కాటక లగ్నం 9 గంటల 7 నిమిషాల నుంచి 9:55 వరకు మంచి లగ్నం బాగుంది. మీరు ఏమైనా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. తర్వాత విపత్తార ఉన్నట్టయితే మనం ఏం చేయాలి, బెల్లం దానం చేయాలి. గుడ దానము అని రాయొచ్చు. తర్వాత ఇలాగే ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫైనల్ అయిందనుకోండి, పెళ్ళికి సంబంధించిన నోట్స్ ఏమైనా రాయాలంటే వాళ్ళకి తెలుసుకోవడం రాయండి. ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ అని కొట్టగానే, సో డేట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ అని కొట్టగానే మీకు పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. చూడండి, ముహూర్త రవికుమార్ శ్రీదేవి మ్యారేజ్. సో 10th జూన్ వాళ్ళకి ప్రత్యేక తార కర్కాటక లగ్నం. ఇది ఊరికే అధిక మాసం అని వచ్చింది, నేను ఊరికే పెడుతున్నాను అంతే. రియల్ టైంలో ఇలా పెట్టకూడదు. దాన్ని మనం క్లాస్లో చూసుకుందాం. సో ఇలాగా డీటెయిల్స్ మీకు పీడిఎఫ్ లాగా జనరేట్ చేయలాగా పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ముహూర్త నోట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి వీళ్ళకి మాత్రమే వస్తుంది. అదే మీరు దీన్ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేశారనుకోండి, ఈ యొక్క 10వ తేదీ జూన్ వేరే ఇంకెవరికైనా వచ్చినప్పుడు కూడా వాళ్లకు ఈ ముహూర్తం చూపిస్తుంది. మనం ఏం చేస్తాం, దీన్ని ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ నేనేం చేస్తాను, ఒక డేట్ పెట్టుకుంటాను 17వ తేదీ జూన్. ఆ రోజు ఏదో ముహూర్తం పెడతాను. ముహూర్త ఈజ్ నాట్ అవైలబుల్ అని రాస్తాను ఊరికే. ఇది సేవ్ చేసేస్తాను. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఎవరికైనా సరే పంచాంగం క్యాలిక్యులేట్ చేసి మీరు ఆ 17 జూన్ 2026 వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మనకు ఆ రోజు ముహూర్తం లేదని సేవ్ చేశాం కదా, ఇక్కడ చూడండి పైన ఒక బటన్ ఉంటుంది, అప్డేట్ గ్లోబల్ నోట్స్. టేబుల్ రాగానే దీన్ని ఒకసారి క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇది డిస్ప్లే అవుతుంది. సో ఆ రోజు మనం సేవ్ చేసింది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ముహూర్త ఈజ్ నాట్ అవైలబుల్ అని. ఇంకే టేబుల్ ఎన్నిసార్లు టేబుల్ క్రియేట్ చేసినా కూడా 17 జూన్ ఈ డేట్కి మనం ఇక్కడ అప్డేట్ గ్లోబల్ నోట్స్ అని కొట్టామనుకోండి, మీరు ఎంచుకున్న డేట్స్లో ఆల్రెడీ మనం సేవ్ చేసినటువంటి గ్లోబల్ నోట్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ సేవ్ అవుతుంది. సో ఈ విధంగా దాన్ని ఎక్సెల్ కావాలంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, పీడిఎఫ్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక నోట్స్ను ఒకసారి క్లియర్ చేయాలనుకోండి, క్లియర్ నోట్స్ అన్నారనుకోండి, నోట్స్ అంతా క్లియర్ అయిపోతుంది. అప్డేట్ గ్లోబల్ నోట్స్ అంటే మళ్ళీ వచ్చేస్తుంది. తర్వాత అప్డేట్ నోట్స్ అన్నారనుకోండి, ఓన్లీ ఇక్కడ మనం టైప్ చేస్తాం కదా, ఈ వ్యక్తికి మాత్రం వస్తుంది. ఇది అవసరం లేదు యాక్చువల్లీ అప్డేట్ నోట్స్, ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చేసిన తర్వాత అవసరం లేదు. సో ఈ విధంగా మీరు గ్లోబల్ నోట్స్ అయితే అన్ని డేట్స్కి అట్ ఎ టైం వచ్చేస్తుంది. అదే మీరు అప్డేట్ నోట్స్ అన్నారనుకోండి, ఇక్కడ ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్కి సంబంధించింది మాత్రమే అప్డేట్ అవుతుంది. ఇది మీరు వాడుతూ వెళ్తే మీకు దాని గురించి తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క పంచాంగం సంబంధించి మన ట్యాబ్ ద్వారా సో పంచాంగానికి సంబంధించి డేట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, పంచాంగ శుద్ధిని చేయొచ్చు, తారాబలం క్యాల్కులేట్ చేయొచ్చు. ఫైనల్లీ మీరు ముహూర్తం పెట్టాలంటే లగ్నం ఎన్ని గంటలకు పెట్టాలి, ఎందుకంటే లగ్నం పెట్టాలంటే ఏకవింశ దోషాలు ఉండకూడదు, రాహుకాలం ఇవన్నీ చూడాలంటే మనకి డిస్ప్లే చేయాలిగా. ఆ డేట్ ఎంటర్ చేసి మీరు టైం నావిగేట్ చేస్తుంటే మీకు అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. దాన్ని బట్టి ఏ ముహూర్తం మంచిది కాదో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనం పాఠం
ఏదైతే ఇంకా మనకు ముహూర్తం అనేటువంటి పాఠం రాలేదు, ఆ పాఠం వచ్చిన తర్వాత అప్పుడు మనం కండిషన్స్ చెప్తూ దీన్ని మనం ప్రాక్టీస్ చేయడం చెప్తాను. ఇంకొకసారి ఈ అప్లికేషన్, ఈ యాప్ని ఎలా వాడాలనేది మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ పంచాంగ అనే దాన్ని మనం చేయొచ్చు. చివరిగా సెట్టింగ్స్ అని ఉందండి. ఈ సెట్టింగ్స్ అంటే మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇందులో. ఇక్కడ మీకు యాప్ వర్షన్ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే వర్షన్ చేంజ్ చేస్తానో ఇక్కడ యాప్ వర్షన్ కనిపిస్తుంది. యాప్ ఈజ్ అప్ టు డేట్ అనేది కనిపించాలి మీకు. తర్వాత యాప్ ఓపెన్ చేయగానే మీకు ఏమొస్తుంది, మీకు ఈ పేజ్ కనిపిస్తుందండి. వేదిక్ అస్ట్రాలజీ సూట్ అని కనిపిస్తుంది. ప్రతిసారి ఈ పేజ్ కనిపిస్తే చిరాకు అవుతుందిగా. మీకు ఒకటే జాతకమైనా కనిపించాలి, లేకపోతే మ్యాచ్ మేకింగ్ కనిపించాలి, లేదా నాకు ఓపెన్ చేస్తేనే వాచ్ కనిపించాలి. అలాంటివి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ ల్యాండింగ్ పేజ్ అని ఉందా, ఇక్కడ ఈ జాతకాన్ని ఉంది. మీరు కావాలంటే హోమ్ పేజ్ పెట్టుకోవచ్చు, లేదా క్లాక్ పెట్టుకోవచ్చు. మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు మొదట క్లాకే ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇందులో మీకు ఏవైనా వద్దనుకోండి, ఇక్కడ టిక్ మార్క్ తీసేశారనుకోండి అవి కనిపించదు, రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. ఇక్కడ టిక్ మార్క్ ఉన్నవి మాత్రమే మీకు స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బార్లో కనిపిస్తుంది. తర్వాత మనం డిఫాల్ట్ ప్లేస్ మనకి బెంగళూరు ఉంది. ఇది మీరు ప్లేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా డిఫాల్ట్ ప్లేస్ తీసుకుంటుంది. దీనికి కావాలంటే ఎవరికి వారు వాళ్ళ ఊరు పేరు ఇచ్చుకోవచ్చు. సపోజ్ హైదరాబాద్ ఇచ్చుకున్నారనుకోండి, శాశ్వతంగా అది ప్రతిసారి మీకు హైదరాబాదే చూపిస్తుంది. మీరు చేంజ్ చేస్తే మాత్రం వేరవుతుంది. ఒకవేళ మీరు ప్లేస్ ఇవ్వలేదనుకోండి, డిఫాల్ట్గా ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో అదే తీసుకుంటుంది. తర్వాత పంచాంగ మీరు ట్యాబ్ ఓపెన్ చేయగానే ఇక్కడ డిఫాల్ట్గా పేరు పంచాంగ అని వస్తుంది. ఎన్ని రోజులు కావాలి, 10 డేస్కి వస్తుంది. దీన్ని కూడా మీరు మార్చుకోవచ్చు, ఈ పేరును మార్చుకోవచ్చు. నాకు 30 రోజులు కావాలి, డిఫాల్ట్గా ఉండాలి. అలా చేంజ్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి. కింద మీకు ఎన్ని రోజులు కావాలి, 10 అని ఉంది. మీకు కావాలంటే ఇక్కడ 30 చేయండి, 30 రోజులు కనిపిస్తుంది. ఇక్కడ పంచాంగాన్ని పేరు తీసి మీరు వేరే పెట్టారనుకోండి, వేరే పేరు వస్తుంది. తర్వాత మనం అయినాంశ ఏది వాడుతున్నాం, లహరి, రామన్ను, కేపీ, మీరు కావాలంటే ఏ అయినాంశ కావాలంటే ఆ అయినాంశ పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. అంటే ఇన్ కేస్ అన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసింది అట్లాగే స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డివైస్ మార్చినా, యాప్ తీసేసినా వెళ్ళిపోతుంది ఆ సెట్టింగ్స్ అని. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి సెట్టింగ్స్ పెట్టుకోవాలి. అలా కాకుండా బ్యాకప్ అని కొట్టారనుకోండి, మీరు ఇక్కడ సేవ్ చేసిన సెట్టింగ్స్ అన్నీ కూడా బ్యాకప్ అవుతాయి. మళ్ళీ కావాలంటే రెస్టోర్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు తెలియకుండా ఏదైనా చేశారనుకోండి, మళ్ళీ నేను పెట్టినటువంటి సెట్టింగ్స్ రావాలంటే రీసెట్ టు డిఫాల్ట్ అని కొట్టారనుకోండి, యాప్ ఉన్నప్పుడు ఏ సెట్టింగ్స్ ఉంటుందో అవే వచ్చేస్తాయి. అది తర్వాత ఇక్కడ రెండవది పంచాంగ శుద్ధి అని ఉందండి. ఇందులో మీరు పీడిఎఫ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, సాంస్క్రిట్ ఉన్నాయి. మీరు ఏ భాష అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి తగినటువంటి ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డిస్ప్లే కాలమ్స్ అని చూడండి. మీకు పంచాంగంలో ఏ ఏ కాలమ్స్ కావాలి, నాకు తిథి ఎండ్ టైం కావాలా, యమగండం కావాలా, ఏది కావాలని డిస్ప్లే చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మీకు పంచాంగ శుద్ధి అనేది మంచిదా కాదా అనడానికి గ్రీన్ హైలైట్ చేస్తున్నాం కదా. ఆ గ్రీన్ హైలైట్ ఎప్పుడు జరుగుతుందంటే ఇక్కడ టిక్ మార్క్ ఏదైతే ఉంటుందో అవి మాత్రమే గ్రీన్ వస్తాయి. ఇప్పుడు చూడండి, భాద్రపద మాసం, పుష్యమాసం, ఆషాఢ మాసం, అధిక మాసం టిక్ మార్క్ పెట్టలేదు, ఎందుకంటే అవి మంచివి కావని. ఏదైతే టిక్ మార్క్ పెట్టుంటామో అవి మాత్రమే గ్రీన్ లెటర్స్లో హైలైట్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, తీసేసేయచ్చు. తర్వాత వారం చూడండి, మంగళవారం, శనివారం తీసేసాను. అది కూడా పెట్టారనుకోండి, మంగళవారం, శనివారం కూడా మీకు గ్రీన్ కలర్లో డిస్ప్లే చేస్తుంది. ఆ తర్వాత అదేవిధంగా తిథి, నక్షత్రం, యోగము, కరణం. ఇప్పుడు మీరు ఏదైనా పెట్టి ఎక్స్ట్రా కావాలి, గ్రీన్ లెటర్లో హైలైట్ అవ్వాలి, నాకేమి నక్షత్రం ఏం దోషం లేదు అనిపించింది అనుకోండి, మీరు అది పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసి మనం సేవ్ పంచాంగ శుద్ధిని చేసుకోవచ్చు. తర్వాత ముహూర్తాన్ని ఉంది. ముహూర్తాలు కూడా సేమ్ అంతే అండి. ముహూర్తం మీకు ఓపెన్ చేయగానే మీకు టేబుల్ కనిపిస్తుంది కదా. ఆ టేబుల్లో ఏవేవి కనిపించాలి అనేది డిస్ప్లే కాలమ్స్ అని చూడండి. దీన్ని క్లిక్ చేయగానే ప్రయారిటీ గురించి చెబుతాను. మాసం కనిపించాలి, డేట్ కనిపించాలి, చంద్రుడు రాశి కనిపించకూడదు, యమగండం కనిపించకూడదు. మీకు ఏవి కావాలంటే పెట్టుకోవచ్చు. నేను ఊరికే కొన్ని పెట్టాను, మీకు ఏ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏకవింశతి దోషాల్లో ఏవేవి డిస్ప్లే చేయాలి, కొన్ని అన్ని 21 దోషాలు మనం కన్సిడర్ చేసామనుకోండి, మనకు పెళ్లి ముహూర్తం పెట్టలేం ఇప్పటి కాలంలో. కొన్నిటిని మనం వదిలేయాలి. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది వదిలేయచ్చు. టిక్ మార్క్ ఉన్నవన్నీ కూడా మీకు ఏకవింశతి దోషాల లిస్ట్లో చూపిస్తుంది. ఏదైతే టిక్ మార్క్ ఉండదో అది చూపించదు. అదేవిధంగా పంచకాలు కూడా అంతే. తర్వాత ఎక్స్పోర్ట్ కాలం, మీరు పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, అందులో వాళ్ళకి పంపడానికి ఏ కాలమ్స్ కావాలి దాన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు.
తర్వాత పంచాంగ విషయానికి వస్తే పంచాంగంలో ముహూర్తం అని ఉంది. ఈ ముహూర్తంలో మనం మ్యారేజ్లో 2 డేట్స్ పెట్టుకున్నాం కదా, ఇందులో 2 డేట్స్ ఇచ్చాం. ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఏది సెకండ్ ప్రయారిటీ? ఒక 5, 6 ఉన్నాయనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ఏదండి అని అడుగుతారు. ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తాను, ఈ 10వ తేదీ సెకండ్ ప్రయారిటీ, సో 2 అని ఇస్తాను, ఇక్కడ 1 అని ఇస్తాను. సో దిస్ ఈజ్ సెకండ్ ప్రయారిటీ, దిస్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. మీరు మాన్యువల్గా నంబరింగ్ ఇచ్చుకోవచ్చు. అదే మీరు పీడిఎఫ్ చేసినప్పుడు చూడండి, 1వ తేదీ ఫస్ట్ ప్రయారిటీ 17th, సెకండ్ ప్రయారిటీ 10th. నేను పీడిఎఫ్ చేస్తాను. సో ఎక్స్పోర్ట్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ మీరు చూసినట్టయితే చూడండి, ఫస్ట్ ప్రయారిటీ 17th వచ్చింది. ఇక్కడ సీరియల్ నెంబర్ ఆర్డర్లో వస్తుంది, 1, 2, 3 అట్లా వస్తుంది. డేట్స్ మీరు ఏది ఇస్తారో అది కరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. చూడండి, సెకండ్ ప్రయారిటీ 10th జో, ఫస్ట్ ప్రయారిటీ 17th జో. అలాగా ఈ ప్రయారిటీ అనేది కనిపించాలా వద్దా, ఆ కాలం మీకు అవసరమా వద్దా, ఒకవేళ నేను ప్రయారిటీ ఇవ్వను అన్నట్టు అనుకోండి, మీరు ఏం చేస్తారు, దాన్ని తీసేయచ్చు. ఇక్కడ ప్రయారిటీ ఉంది కదా డిస్ప్లే, దీన్ని తీసేసారనుకోండి, ఆ కాలం అనేది మీకు కనిపించదు. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. చివరిగా ఆస్ట్రో క్లాక్. మనం క్లాక్ లాగా చూసాం కదా, దాంట్లో జూమ్ ఎంత ఉండాలి డిఫాల్ట్గా, ఇప్పుడు 100% ఉంది, మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. తర్వాత ఆ యొక్క చక్రం వెనకాల క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది, మీరు కాబట్టి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా డిఫాల్ట్ టెక్స్ట్, టైమర్ టెక్స్ట్, ఇవన్నీ కూడా మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏమేం కనిపించాలి పంచాంగం, దాంట్లో పంచాంగం కావాలి అంటే మనం రైట్ సైడ్ పెట్టాం కదా, టైం మెషిన్, కౌంట్ డౌన్, కస్టమ్ డేటు, దీంట్లో అన్ని డేట్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏదైనా వద్దనుకోండి తీసేయచ్చు. సో కౌంట్ డౌన్ అవసరం లేదంటే తీసేయచ్చు. మీకు ఏదైతే పెడతారో టిక్ మార్క్ అవి మాత్రమే డిస్ప్లే చేస్తాయి. తర్వాత రింగ్ కలర్స్, తర్వాత ప్లానెట్స్ నీడిల్ కలర్స్, ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో క్లాక్ లోపల ఏమేం కావాలి, డేట్ అండ్ టైం కావాలి, బ్రాండ్, ముహూర్తం డిస్ప్లే చేయాలన్నా కూడా క్లిక్ చేశారనుకోండి, ముహూర్తం డిస్ప్లే చేస్తుంది. కలర్స్ చూడండి, సేవ్ చేస్తాను. క్లాక్ వెళ్ళారనుకోండి, మీకు చూడండి, ఒక నిమిషం, క్లాక్ చూడండి, ఇక్కడ మీకు ముహూర్తం కూడా చూడండి, వరుణ ముహూర్తం కూడా డిస్ప్లే చేస్తుంది. మీకు రైట్ సైడ్ దీనికి కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్టింగ్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది. మీరు దీన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే పెట్టుకోండి, తెలియనప్పుడు దీన్ని వాడకండి. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి దాన్నే వాడుకోవచ్చు. తర్వాత ఈ పేజ్లో అబౌట్ అని చూసారా, ఈ అబౌట్ ఈ యొక్క యాప్కి సంబంధించిన విషయాలు, దానికి ఎందుకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఆ ప్రైవసీ, మీకు ఎలాంటి, మీది యాప్ అనేది వెబ్ యాప్ కాబట్టి మీ కంప్యూటర్ హార్డ్వేర్ని ఇది టచ్ చేయదు. కంప్యూటర్ హార్డ్వేర్ కావచ్చు, మీ మొబైల్ హార్డ్వేర్ని టచ్ చేయదు. కాబట్టి మీరు మెసేజ్లో అవన్నీ ఏం చదవద్దు, ఓన్లీ ఇది బుక్ మార్క్ మాత్రమే. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, తీసేయచ్చు. దీన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడానికి యాప్ స్టోరు, ప్లే స్టోర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది అడుగుతుంది. చూడండి, తర్వాత ఈ క్లాక్, ఈ పాట కూడా దీంట్లో ఉంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పాటకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఈ జాతకాన్ని ఇక్కడ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ దీనికి వచ్చేస్తారు. ఈ విధంగా తర్వాత కింద సపోర్ట్ అనే బటన్ ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉంటాయి. ఎవరైనా ఫ్యూచర్లో ఏమైనా ఈ యొక్క కాంట్రిబ్యూషన్ ఏమైనా ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వచ్చు. దట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ అన్ ఆప్షనల్. సెట్టింగ్స్. ఇప్పుడు తర్వాత రీఫ్రెష్ అని చూడండి, ఎప్పుడైనా మీకు హ్యాంగ్ అయిందనుకోండి, ఒకసారి రీఫ్రెష్ కొట్టగానే అది రీఫ్రెష్ అయిందనుకోండి, ఒరిజినల్ మనకు సర్వర్లో ఏ విధంగా ఉంటుందో దాంట్లో ఒక కాపీ డౌన్లోడ్ చేసుకొని లోకల్ స్టోరేజ్లో అప్డేట్ చేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా కొత్త చేంజెస్ కనిపించినప్పుడు మీకు కనిపించలేదనుకోండి, రీఫ్రెష్ బటన్ ఒకసారి కొట్టండి. సో కొడితే మళ్ళీ యథావిధిగా అప్డేట్ అయిపోతుంది. ఇది మెయిన్ అండి. తర్వాత దీన్ని మీరు ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి అంటే, మీరు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాల్ చేసుకోమనే ఆప్షన్ ఇస్తుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను. సో వైశ్వానర.com జాతక అని ఇవ్వగానే, ఒక్క నిమిషం, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే అది అడగదు. ఒక్క నిమిషం, నేను డిలీట్ చేస్తాను. సో కంప్యూటర్లో కూడా ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే, ఒక్క నిమిషం,
కంట్రోల్ ప్యానెల్ ఒకసారి డిలీట్ చేస్తాను, పాతది ఇన్స్టాల్ చేసింది. ఓకే ఓకే డిలీట్ చేశానండి. ఇప్పుడు చూడండి, మీరు మొబైల్లో వాడినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఒక్క నిమిషం, సంథింగ్. ఓకే, ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే యాప్ అని ఒక బటన్ కనిపిస్తుందండి. మీకు మొబైల్లో కూడా ఆటోమేటిక్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి, అడుగుతుంది ఇన్స్టాల్ చేయమంటారని అడుగుతుంది. జస్ట్ ఇన్స్టాల్ కొట్టగానే ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. దీనికి పెద్దగా ఏం అవసరం లేదు. ఇది కంప్యూటర్లో కూడా మీరు యాప్ లాగా వాడుకోవచ్చు. చూడండి, కంప్యూటర్లో కూడా మీకు యాప్ లాగా ఉపయోగపడుతుంది. చూడండి, సేమ్ మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, పంచాంగ, ప్రతి ఒక్కటి మీరు ఇక్కడి నుంచినే నావిగేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈ యొక్క యాప్. అంటే దీని సహాయం ద్వారా మీరు జాతకంకి సంబంధించిన వివరాలు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఎడ్యుకేషనల్గా కూడా పనికి వస్తుంది. జాతకం ఎట్లా చదవాలి, గోచార ఫలాలు ఎలా తెలుసుకోవాలి, ముహూర్తం ఎలా పెట్టాలి, ఇద్దరి మధ్య అమ్మాయి అబ్బాయి మధ్య కూటాలు ఎలా వస్తున్నాయి, దాని ఎక్స్ప్లెనేషను, ప్రతి ఒక్కటి కూడా మీకు ఎడ్యుకేషనల్ మోడల్లో ఇది ఉంటుంది. దిస్ ఈజ్ ప్యూర్లీ నాన్ కమర్షియల్ అండి. దిస్ అప్లికేషన్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ, నాట్ ఫర్ కమర్షియల్ యూస్. ఓకే, మీరు పర్సనల్గా అయితే దీన్ని హ్యాపీగా మీరు వాడుకోవచ్చు, ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, ఎవ్రీథింగ్. మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా దీన్ని చేంజ్ చేసుకుంటాను అన్నట్టయితే మీకు సోర్స్ కోడ్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. మీరు కావాలంటే మీరు ఇది కమర్షియల్ అయితే ఏముండదు కాదు. సో ఇది దీనికి సంబంధించిన యాప్ అండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు క్లాస్ రూమ్లో అడగండి. అదేవిధంగా మీరు మెయిల్ పెట్టినా కూడా నేను మీకు దీనికి సంబంధించిన గైడెన్స్ అనేది ఇస్తాను. సో ఇది వాటికి సంబంధించిన పాఠం. దీన్ని ఉపయోగించి మనం ఫర్దర్గా క్లాసెస్లో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూద్దాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. నమో నమః.